నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ సమస్యాత్మక కేంద్రాల వద్ద బందోబస్తు ముమ్మరం చేశామని వెల్లడి. రాష్ట్రంలో ఎన్నికల సరళిని పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెనాలి మాచర్ల అనంతపురంలో జరిగిన ఘటనలపై సీరియస్. దాడులకు పాల్పడుతున్న వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు చోట్ల దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగటాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి మాచర్ల అనంతపురంలో జరిగిన సంఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల పోలీసు యంత్రాంగాలను ఆదేశించారు. పొంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలివేసిన ఎస్ఐ వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికల కమిషన్ పరిస్థితిని వెంటనే సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. సెంట్రల్ నియోజకవర్గం వివేకానంద స్కూల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు. ఎటువంటి గొడవలు అల్లర్లకు ఆస్కారం లేకుండా సాగుతోందని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. 7 నుంచి 11 అయింది. 4 అవర్స్ ప్లస్ చాలా పీస్ఫుల్గా అవుతుందండి. విజయవాడ సిటీ కానీ విజయవాడలో మాకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న రూరల్ ఏరియాస్లో కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పీస్ఫుల్. ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ లేవు. పబ్లిక్ బాగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగా వస్తున్నారు. పెద్ద పెద్ద క్యూస్ అన్ని బాగా ఉన్నాయి. ఈసారి చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడ ఏ రకమైన గొడవ కానీ అల్లర్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మా తరఫున బందోబస్తు సఫిషియెంట్ ఫోర్స్ యూస్ చేసి సఫిషియెంట్ స్ట్రైకింగ్ అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని వాడి పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. లేదండి, ఇవన్నీ వెరిఫై చేస్తున్నాం. పెట్టి ఆల్టర్కేషన్స్ చిన్నవి ఊళ్ళో ఉండే చిన్న టెన్షన్స్ తప్ప అక్కడ ఏమీ గొడవలు కానీ పోలింగ్ బూత్ దగ్గర గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేవండి. సెంట్రల్ నియోజకవర్గంలో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బాలాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్లా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, ఇండియా కూటమి సెంట్రల్ అభ్యర్థి బాబురావు తమ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుండి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. అది వెనక నేను ఓటు వేశాను. అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, ఈ దేశాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి. మంచి వ్యక్తులకి శాసనసభలోనూ పార్లమెంట్లోనూ అవకాశం కల్పించండి. ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలవాలి. డబ్బు రాజకీయం ఓడిపోవాలి. రౌడీ రాజకీయాలు ఓడిపోవాలి. దేశాన్ని రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి విధానాలు పోవాలి.
మతాలని కులాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి శక్తులకి ఓడించాలి. విజయవాడ నగరాన్ని మార్చుకుందాం. మీరు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కండి, ఓటు వేయండి. మంచి పౌరులు చెడ్డ వ్యక్తులకి చెడ్డ పార్టీలకి ఓటేస్తే మంచితనం నశిస్తుంది. అందుకనే మంచి పౌరులుగా మీరు మంచి వ్యక్తులకి మంచి పార్టీలకి తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాము. 4 దశ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ పార్టీలకి చాలా మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కలిసి మేము సర్దుబాటు చేసుకున్న దానికి కూడా ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిని ఈ ఎన్నికలు ఆకర్షించాయి. అటు వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఇటు తెలుగుదేశం పట్ల విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో ఇండియా బ్లాక్ పార్టీల వైపు ప్రజలు దృష్టి మళ్లించినట్లుగా మాకు మొత్తం ఈ ప్రచార సరళిలో తిరుగుతున్నటువంటి అన్ని నియోజకవర్గాలు కనిపిస్తుంది. మా పార్టీకి సంబంధించిన విజయవాడ సెంట్రల్లో ఈరోజు బాబురావు యొక్క అభ్యర్థిత్వం మీద ప్రజల్లో మంచి స్పందన. పోలింగ్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కంబంపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అనుచరులపై రాళ్లదాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారు. కార్లను వెంబడించి వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని టీడీపీ నాయకులు ఆరోపించారు. కాగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు జెడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఏజెంట్లను బయటకి పంపిస్తున్నారంటూ పోలీసులు సర్ది చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అది మన బాధ్యత అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపు చొక్కా దుస్తులు వేసుకుని వెళ్లారని, వాళ్ల ఐడీ కార్డులు పసుపు రంగులో వేయించారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల కమిషన్ ఒక పక్షాన నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షాన్ని నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన. ఎన్నికల తీరుపై సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. టైలర్పేటలో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన ఏర్పాట్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎక్కడ మంచినీటి సదుపాయం కానీ, టెంట్ హౌస్లు కానీ ఏర్పాటు చేయలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో బూత్ నెంబర్ 6, 10 మురారిస్తున్న ఈవీఎంలు మొరాయించి గంటకు పైగా పోలింగ్ ఆగిపోయిందన్నారు. ఓటింగ్ ఆలస్యమైంది కాబట్టి ముగింపు సమయం పొడిగించాలని కోరారు. ఏర్పాట్లతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్నికల కమిషను ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో చేయలేకపోయింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి, అలాగే ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తూ ఉంది.
టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి, రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో పోలింగ్ బూత్ 6, 10లో ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 7 గంటలకి ప్రారంభించవలసినటువంటి ఓటింగు 8 గంటల 10 నిమిషాలకి ప్రారంభించారు 2 బూతుల్లో కూడా. అలాగే 223 రాజరాజపేట బూత్ కూడా ఈవీఎంలు మొరాయిస్తా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటిది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని సెటరైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే గంట పాటు ఆలస్యంగా ప్రారంభించబడిందో 6వ నెంబర్ బూతు 10వ నెంబర్ బూతులో ఖచ్చితంగా 6 గంటల లోపు వాళ్ళు చెప్తా ఉన్నారు 6 లోపు జనాభా అందరికీ అవకాశం ఇస్తాను. మీరు 6 వరకు మీరు ఇచ్చేదే ఉంది, మ్యాండేటరీ అది ఎలక్షన్స్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి 7 గంటలకి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగ్ 8 గంటల 10 నిమిషాలకు పోల్ స్టార్ట్ అయింది. వాళ్ళని చూడండి కొద్దిగా. చాలామంది ఉన్నారు పేషెంట్లు, నాయనా కాదు వేరే చాలామంది ఉన్నారు పేషెంట్లు. పంపించమండి, పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు కూడా పంపించట్లేదు. అసలు ఒక టెంట్ లేదు, మంచినీళ్ళు వాటర్ లేదు, అసలు ఏమి చూడట్లేదు, పట్టించుకోవట్లేదు ఎవరును. అసలు పని చేయలేదా? మరి మేము ఎంతసేపు నుంచి ఉన్నాం. ఇప్పుడు మీ ఎంతసేపు నుంచి ఉంటున్నారమ్మా? గంట అయింది. ఓటింగ్ ఆలస్యమైన చోట సమయాన్ని పెంచాలని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయని వీలైనంత త్వరగా వాటిని బాగు చేసి పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 1 టౌన్ యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ఆలస్యమైన చోట సమయాన్ని పెంచాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ తమ తమ ఓటుని తమ హక్కుగా భావించి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే తప్పకుండా ఎంపీ కేశినేని నాని గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్గా నాకు పోలింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక ఈవీఎం ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా దానికి ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంత సరి చేయడం జరిగింది. 1 గంట లేట్ అయింది. వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. 1 గంట లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ కూడా 1 గంట పెంచే విధంగా చూడండి. ఆ ఒక బూత్ ఆగింది, ఏదైతే బూత్ ఆగిందో ఆ బూత్ని 1 గంట ఎక్కువ ఇచ్చేసేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రముఖ టీడీపీ నేత బ్రాహ్మణ సంఘం ముఖ్య ప్రతినిధి ఏలేశ్వరం జగన్మోహన్ రాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని రవీంద్ర భారతి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రముఖ టీడీపీ నేత బ్రాహ్మణి సంఘం ముఖ్య ప్రతినిధి ఏలేశ్వరం జగన్మోహన్ రాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వచ్ఛందంగా ఓటర్లు తమ ఓటర్ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు కదిలి రావడం సంతోషకరమన్నారు. పూర్తిగా విఫలమైంది. ఒక పక్క అందరూ ఓటు వినియోగించుకోమని చెప్పి సోషల్ మీడియాలో టీవీల్లో ఘోషించింది. తీరా ఎలక్షన్ రోజుకి ఉదయం 6 నుంచే ప్రజలు రావటం మొదలుపెట్టిన తర్వాత అసలు ఇక్కడ ఏర్పాట్లే దారుణమైన పరిస్థితుల్లో ఉంది. వృద్ధులకి ఏ రకమైన అవకాశాలు లేవు. ప్రతి ఒక్కళ్ళు 2 గంటలు 3 గంటల నుంచి లైన్లో నుంచొని వచ్చే పరిస్థితి. ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు, సరైన సదుపాయాలు లేవు. ఎండకి అలాగే నుంచొని వస్తున్నారు తప్పితే అంటే ఏమనుకుంటుంది ఎలక్షన్ కమిషన్, జనాలు ఎలక్షన్ బూత్ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారా, ఓటు వేయాలనుకుంటున్నారా కూడా ఎలక్షన్ కమిషన్కి క్లారిటీ లేదనుకుంటా. దయచేసి ఎప్పటి నుంచి అయినా సరే, ఎందుకంటే భారతదేశంలో చాలా మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు ఓటు హక్కు వినియోగించుకోవాలని. ప్రతి ఒక్కళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు బూతులు సక్రమంగా లేవు, పనిచేసేవాళ్ళు సక్రమంగా లేరు. ఎవరైతే దీనికి మేనేజ్మెంట్ ఉంటారో వారు కూడా ఎవరో కూడా తెలియని పరిస్థితిగా ఉంది. ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది. చాలామంది ఉదయం 6 నుంచి వచ్చి కూడా ఓటు వేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఏర్పాట్లు చేయకపోతే ఎలా అవుతుంది? కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు, ఇక్కడ షామ్యానాలు వేసినటువంటి వారు లేరు. ఎండలో అల్లాడిపోతున్నారు మనుషులందరూ. ఈ విధంగా ప్రజలు బాధపడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పటికైనా అధికారులు వచ్చి వెంటనే ప్రతిస్పందించి ఇక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ సరైన ఈవీఎం సరిగ్గా అందుబాటులో ఉదయం నేను 6:30కి ఇక్కడికి వచ్చాను. 105
మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జలీల్ ఖాన్ వర్గానికి వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భవానీపురం స్వాతి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జలీల్ ఖాన్ వర్గానికి వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జలీల్ ఖాన్ పై దాడిగా ప్రయత్నించారు వైసీపీ నాయకులు. రోడ్డుపై బైఠాయించి వైసీపీ మద్దతుదారులను స్వల్ప లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 92 polling stations commenced. There is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir. And there is no law and order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So there is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted, but we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. రెండు పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు. ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్. పోలింగ్ కేంద్రాల వసతుల గురించి బోండా సిద్ధార్థ ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల గురించి ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. మరి ప్రజలందరూ కూడా 2014-19 సమయంలో కంటే ఇప్పుడు 2024లో వాళ్ళు స్వతంత్రంగా వాళ్లే ముందుకొచ్చి మేము తప్పకుండా కూడా ఈ నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యొక్క యుద్ధంలో తప్పకుండా మేము ధర్మం వైపు నిలబడతాం. విజయాన్ని తప్పకుండా కూడా ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రానున్న 5 సంవత్సరాలు మన దశని నిర్దేశించుకుంటూ అన్ని విధాలుగా కూడా మన వెన్నంటే ఉంటూ ముందుకు నడిపిస్తారో ఆ నడిపించే నాయకుల్నే నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా జనసేన, బీజేపీ కూటమిని, ఎన్డీఏ కూటమిని తప్పకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే ముందుకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులు కానీ అందరూ కూడా చాలా అన్ని ఉత్సాహంగా కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి ప్రజలు కూడా వాళ్ళందరినీ కూడా అదేవిధంగా స్వాగతిస్తూ తప్పకుండా మా ఓటుని వాళ్ళకే వేస్తాము. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇప్పుడు అనేక విధాలుగా అనేక నెంబర్ ఏ విధంగా అయితే. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ గవర్నర్పేట సివిఆర్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ గవర్నర్పేట సివిఆర్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి సామాన్యులతో పాటుగా ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఆలోచన తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే విధంగా 10 ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ప్రత్యేకంగా చంటి పిల్లల తల్లులు సైతం వారి బిడ్డలను తీసుకుని వచ్చి ఓట్లు వేశారు. ఆంధ్ర లయోలా కళాశాలలో ఆవరణంలో అధికారులు ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఓటర్లు సంతృప్తి వ్యక్తపరిచారు. కమర్షియల్గా కాకుండా జస్ట్ మీ ఓటు హక్కు తీసుకొని మీ వాళ్ళని మీరు ఎందుకు ఫ్యూచర్ కోసం ఆలోచించారు. త్వరగానే
ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు విజయవాడ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. బందర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కిట్టు, కొల్లు రవీంద్ర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు నడుస్తోంది. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూతులు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం భారీగా పెరగడంపై వివిధ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్లు బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొన్ని కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించడంతో గంటకు పైగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ విపరీతంగా పెరిగింది. పెద్దాళ్ళు చిన్నాళ్ళు అందరూ మంచినీళ్ళ సదుపాయం లేదు. ఎవడ పడితే ఆడ అడ్డగోలుకి వెళ్ళిపోతున్నారు. 2 గంటల పాటు ఈవీఎం మిషన్లు పనిచేయక నానా అవస్థలు పడ్డాం. ఇంత దరిద్రమైన ఎలక్షన్ కమిషన్ మేనేజ్మెంట్ మేము ఎక్కడా చూడలేదు అనమాట. ఫస్ట్ టైం మేము 4 గంటల వరుసలో నుంచున్నాం. 4 గంటలు ఒక ఓటు వేసుకోవడానికి 4 గంటలు ఉంచోవాలి మేము. అంత దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి చేత కావట్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడ అయిపోతుంది. ఇక్కడ ఈ 4 గంటలది మేము వచ్చి 2 గంటలు అసలు మిషనే పనిచేయలేదు. ఏం చెప్పాలి? చిన్న చిన్న పిల్లలు వేసుకుని ఎండ చూడండి ఎలా ఉందో. ఇంత ఎండలో పెద్దవాళ్ళు ఉంచుంటారా? ఎవరి కాళ్ళు పడిపోతున్నారా? ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? మరీ దరిద్రంగా ఉందండి. ఎవడి కాడు మోనోపోలియో, ఎవడు పడితే ఆడే వెళ్ళిపోతున్నాడు లోనికి, ఎవడు పడితే ఆడే ఓట్లు వేసుకుంటున్నారు. ఏమీ లేదు ఇక్కడ. అట్టర్ ఫ్లాప్. ఎలక్షన్ మేనేజ్మెంట్ మాత్రం అసలు కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయితే బాగుందండి. ఇంతవరకు చాలా బాగుంది. మేము ఇప్పుడు వచ్చినా హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో ఓటు వేసుకెళ్ళాం. ఇది 4 గంటలు. ఇప్పుడు మేము వచ్చి 4 గంటలు వరుసలో నుంచుని. ఇంత దరిద్రమా? చీచి, అసలు ఎప్పుడు చూడలేం మేము ఇంత దరిద్రం. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును కొడాలి నాని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. వారి భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు మంచి ప్రభుత్వానికి ఓట్లేస్తున్నారని భావిస్తున్నామన్నారు. జగన్ అందించిన సంక్షేమాలను అందుకున్న వారిలో మహిళలే అధికమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవారిని పట్టించుకునే ప్రభుత్వం అన్నారు. మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7:05 కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రం వద్దకు విచ్చేశారు. అవినాష్ ఆయనకు కేటాయించిన పోలింగ్ బూత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత అవినాష్ విలేకరులకు తాను ఓటు వేస్తున్నట్లు సిరా గుర్తులు చూపించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉదయాన్నే 7 గంటలకి ఓటు వినియోగించుకోవటం జరిగింది. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి ఈరోజు మీ అందరం గారు కోరుకునేది ఒకటే, దయచేసి ప్రతి ఒక్కరి గారు ఓటు హక్కుని వినియోగించుకుని జరుగుతున్న మంచి కార్యక్రమాలు మరింతగా జరిగే విధంగా మీరందరూ గారు మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ధన్యవాదాలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ గారు ఓటు ద్వారా నెరవేర్చాలని చెప్పండి.
అవనిగడ్డ బూత్ నెంబర్ 153లో ఓటు హక్కును మచిలీపట్నం పార్లమెంటరీ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సరైన సదుపాయాలను సుజనా చౌదరి పరిశీలించారు. పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగింది. ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సరైన సదుపాయాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైందని, ఆలస్యమైన కేంద్రాల్లో సమయం పొడిగించాలని అధికారులను కోరారు. ప్రశాంతంగా జరుగుతుంది, కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదు అని అన్నారు. మేము మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినాయన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు కొన్ని ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి. అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి. మీరు ఊరిని అరిసినంత మాత్రాన్ని మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన్ని వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్లా. ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరిన ఓటర్లు. నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ రామకృష్ణ సమస్యాత్మక కేంద్రాల వద్ద బందోబస్తు ముమ్మరం చేశామని వెల్లడి. రాష్ట్రంలో ఎన్నికల సరళిని పరిశీలించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెనాలి మాచర్ల అనంతపురంలో జరిగిన ఘటనలపై సీరియస్, దాడులకు పాల్పడుతున్న వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.